భారతదేశం త్వరలో అగ్ని-6 మిసైల్ టెస్టు చేయబోతున్నట్టు తెలుస్తుంది. మిసైల్ టెస్టు కోసం భారత ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే భారత ప్రభుత్వం అనుమతి రాగానే ఈ టెస్టు నిర్వహించడానికి రక్షణ శాఖ సిద్ధంగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు రావడం అనేది జరిగింది. అయితే అగ్ని-6 మిసైల్ టెస్టు నిర్వహించడానికి భారత ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది అని కొందరి వాదన. అయితే అగ్ని-6 మిసైల్ టెస్ట్ అనేది ప్రపంచ దేశాలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి అగ్ని-5 సిరీస్ వరకు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 సిరీస్ వరకు భారతదేశం దగ్గర మిసైల్స్ ఉన్నాయి. అయితే అగ్ని-5 మిసైల్ రేంజు దాదాపు 5,000 వరకు ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించిన 7-8,000 వరకు ఉంటుందనేది కొందరి రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. అయితే అగ్ని-6 మిసైల్ టెస్ట్ మాత్రం దాదాపు 12,000 నుంచి 15,000 వరకు ఉంటుందనేది రక్షణ రంగ నిపుణుల యొక్క అంచనా. అయితే ఈ అగ్ని-6 మిసైల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఖండాంతర క్షిపణులు కలిగినటువంటి దేశాల సరసన భారతదేశం నిలబడగలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఖండాంతర క్షిపణులు కలిగిన దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. వాటి సరసన భారతదేశం సగర్వంగా నిలబడగలుగుతుంది. అయితే అగ్ని-6 మిసైల్ టెస్టు నిర్వహించడానికి భారత ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు వార్తలు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే భారత ప్రభుత్వం ఎందుకు ఆపడానికి ఆపుతుంది అని పరిశీలించినట్లయితే అయితే అగ్ని-6 మిసైల్ టెస్టుకు నిర్వహించే ముందు భారత ప్రభుత్వం కొన్ని మిత్ర దేశాలకు ఈ సమాచారాన్ని అందించవలసి ఉంటుందని కొందరి నిపుణుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే అగ్ని-6 మిసైల్ టెస్టు రేంజు దాదాపు 12 నుండి 15,000 కిలోమీటర్లు ఉండటం వలన ప్రపంచంలో ఏ దేశాన్ని తాకేటటువంటి ఢీకొట్టే సత్తా ఈ అగ్ని-6 మిసైల్కు ఏర్పడడం జరుగుతుంది. దీంతో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా అగ్ని-6 మిసైల్ టెస్టు ఆయా దేశాలను కూడా తాకే ప్రమాదం ఉంటుంది. ఆ దేశాలలో భారతదేశం యొక్క శత్రువు ఎక్కడ ఉన్నా అక్కడికి టార్గెట్ చేసేటటువంటి శక్తి అగ్ని-6 మిసైల్కి ఏర్పడుతుంది. అయితే ఈ టెస్టు నిర్వహించడం ద్వారా భారతదేశం యొక్క మిత్ర దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఉన్నటువంటి శత్రువులు పాకిస్తాన్, చైనా దేశాలకు అగ్ని-5 మిసైల్ టెస్ట్ సరిపోతుంది కదా, అగ్ని-5 క్షిపణి ఉంది కదా మీ దగ్గర, మరి అగ్ని-6 మిసైల్ టెస్ట్ ఎందుకు చేశారు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు భారతదేశం చైనా వద్ద ఆల్రెడీ 15,000 నుండి 18,000 దూరాన్ని తాకేటటువంటి క్షిపణులు ఉన్నట్లు సమాచారం ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో మేము చైనాకు ధీటుగా ఎదగాలనుకుంటున్నాము. మాకు శత్రువుగా గట్టి పోటీనిస్తున్నటువంటి దేశంగా చైనా ఉంది. కాబట్టి చైనాకు ధీటుగా మేము ఈ టెస్టులు నిర్వహించవలసి ఉంటుంది అనే విధంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు నచ్చజెప్పవలసి ఉంటుంది. అయితే ఒకవేళ అమెరికా వంటి దేశాలు భారతదేశంను ఈ టెస్టును ఆపమని చెప్పినా భారతదేశం ఆపుతుందా అంటే అటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా అణ్వాయుధాలు పరీక్ష చేసినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు కూడా అమెరికా అడ్డు చెప్పినప్పటికీ అణుపరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. అమెరికా బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా అణుపరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ఆంక్షలకు ఏమాత్రం లొంగకుండా అణుపరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. అందుకని ఈ అగ్ని-6 మిసైల్ టెస్ట్ కూడా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. కానీ
వారు అడ్డు చెప్పినంత మాత్రాన ఈ టెస్టు నిర్వహించడం ఆపడం అనేది ఉండదు. అయితే వారికి ఉన్న అభ్యంతరాలను కొంచెం ఈ జియో పాలిటిక్స్లో వారి అభ్యంతరాలను నివృత్తి చేసే బాధ్యత భారతదేశంకు ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అగ్ని-6 మిజైల్ టెస్టు ఒకవేళ పూర్తి అయినట్లయితే భారతదేశంనకు ప్రపంచంలో ఒక తిరుగులేని అద్భుతమైన బలమైన దేశంగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది రక్షణ రంగ నిపుణుల యొక్క అభిప్రాయం.